ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మసాలా బి పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామస్తులు బేలా మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండలంలోని మసాలాలో బిలో గత 7 రోజులుగా జరుగుతున్న సద్గురు బ్రహ్మలీల భాజీరావు బాబా సహపప్త వేడుకలు మంగళవారం భక్తి శ్రద్ధలతో ముగిశాయి। ఈ సందర్భంగా గ్రామంలో గల శ్రీరామ మందిరం నుండి పల్లకి ఊరేగిస్తూ భజన పాటలతో డప్పు చప్పుళ్లతో చిన్నపిల్లలకు వ్యశ ప్రధాలతో ఊరేగించి పలువురు పురుషులు మహిళలు పిల్లలు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు। అనంతరం బండి సుదర్శన్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సద్గురు బాజీరావు బాబా సహపంక్తి జరుపుతూ ఈ సంవత్సరం కూడా జరిగిందని అన్నారు। అయితే బాజీరావు బాబా మహారాజ్ పుణ్యంతో మసాలా బి గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు। అధిక సంఖ్యలో వచ్చి వేడుకలు పురస్కరించుకున్నారు, కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో పురుషులు మహిళలు యూత్ పిల్లలు పాల్గొన్నారు। జరగడం జరుగుతుంది। మరియు 84 లక్షల జీవుల తర్వాత ఈ మానవ జన్మం అనేది రావడం జరిగింది। మరి మానవ జన్మం ఎన్ని పుణ్యం చేస్తున్నామో, ఎంత పుణ్యం చేస్తున్నామో మనం ఈ మానవ జన్మ అనేది రావడం వచ్చింది। మరియు మానవ జన్మ వచ్చిన తర్వాత మనము ఈ మాయాలోకంలో అన్ని మర్చిపోయి చెడు వ్యసనాలకు మరి అజ్ఞానంతో జీవించడం అనేది జరుగుతుంది। మరి మనిషి తీరిక లేకుండా వృద్ధులు పరుగులతో తన జీవితాన్ని గడుపుతున్నాడు। కాబట్టి మరి బాజీరావు బాబా మన భూమి మీద దేవుని రూపంలో జన్మించి మరి ఆదిలాబాద్, చంద్రపూర్, యవత్మాల్ జిల్లాలలో మరి బాజీరావు బాబా గారు మరియు ఇక్కడ మన మెదడు జన్మించి మరి ఇక్కడ చాలామంది భక్తులను మరి వారి యొక్క జీవితాలను మంచిగా చేయడం జరిగింది। మరి బాజీరావు బాబు యొక్క దయ వలన ఎందరో మంది బాగుపడ్డారు। మరి బాజీరావు బాబా గారు మరి మెదడ నుంచి ఆడంది పోయి ఆడంది నుంచి తాను అందరినీ భక్తులు చేసి చనిపోవడం 2011లో చనిపోయినాడు। మరి చనిపోయిన తర్వాత కూడా మరి ఈరోజు లక్షల భక్తులను తయారు చేయడం వల్ల ఈరోజు బాజీరావు బాబు యొక్క భక్తులు గ్రామాన తిరుగుతూ బాజీరావు బాబా యొక్క ప్రవచనాలు కీర్తి కార్యక్రమాలు చేయడం వలన మరి భావితరాలకు కూడా ఇలాంటి కార్యక్రమం వల్ల బాబా యొక్క మరి సమాజంలో ఏం చేసిండు బాబా, మరి సాధు సంతులు సమాజంలో ఏం చేసిండు, మరి 7 రోజులు ఇక్కడ ఉన్నటువంటి ఆరాధులందరూ మా గ్రామంలోని మరి ఇక్కడ ప్రవచనం చేయడం జరిగింది। మరి 7 రోజులు ఈ ప్రవచనం వలన గ్రామంలో దుష్ట శక్తులు కానీ చెడు వ్యసనాలు కానీ ఎటువంటి రాకుండా మరి మా గ్రామంలో ఎందుకంటే శివరాజ్ మహారాజ్ కానీ మహాభారతం యొక్క అన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవుళ్ళ యొక్క శ్లోకాలు చదవడం వల్ల గ్రామంలో సుఖశాంతులతో ఉంటారని మరి అదేవిధంగా గ్రామంలో ఆరోగ్యంగా ఉంటూ ఆయురారోగ్యంలో ఉండాలని మరి ఆ బాజీరావు బాబా గారిని కోరడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ సహకరించి మరి 7 రోజులు అందరూ కలిసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ పనిచేసి గ్రామంలో ఈ కార్యక్రమం పాల్పంచుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది। మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మా గ్రామం అందరం కలిసి చేయడానికి ముందుకు పోవడం జరుగుతుంది। सतगुरु बाजीराव महाराज की, सतगुरु बाजीराव महाराज की, जय श्री राम, जय श्री राम।